కాపర్ ఇలాగే ఉంటుందా? సిల్వర్లో మనం ఇన్వెస్ట్ చేస్తే బెటరా, 2026లో గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే బెటరా? మనతో మాట్లాడడానికి జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, గోల్డ్, సిల్వర్, కాపర్ మూడైతే ఒక బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. ప్రజెంట్ 2026లో మనం ఏది బై చేస్తే బెటరు, ఏది బై చేస్తే మనకు లాభాలు ఎక్కువగా ఉంటాయి? ఆల్రెడీ 2026లో సిల్వర్ అయితే ముందంజలో ఉంది. అవును, అంతకుముందు కూడా మన గతంలో కూడా అనుకోవడం జరిగింది. గోల్డ్ సిల్వర్ ఏదైతే ఉందో ప్రత్యామ్నాయంగా కాపర్ వాడటం మొదలు పెట్టిర్రు అని మనం అంతకుముందు కూడా చెప్పడం జరిగింది. మెయిన్ ఈ సోలార్ ప్యానల్స్ చైనాలో ఏదైతే ఉందో దాన్ని సిల్వర్ కి ప్రత్యామ్నాయంగా కాపర్ వాడటంతో ఈ కాపర్ నిల్వలు తగ్గిపోవటం, కాపర్ ప్రొడక్షన్ తగ్గిపోవటం, రాబోయే రోజుల్లో ఇంకా డిమాండ్ ఏర్పడటం, ఇవాళ ఆల్ టైమ్ హై కట్టడం జరిగింది. కాపర్, గోల్డ్, సిల్వర్ పెరుగుతూ ఉన్నా కానీ ఇవాళ మాత్రం కాపర్ ఆల్ టైమ్ హై 6.1120. ఈ ఒక్క రోజే 1.15% పెరిగింది కాపర్. అయితే రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుంది. మనం 2025 అప్పటి నుండి ఇప్పుడు కూడా అదే చెప్తాం. ఎందుకు అంటే ఎప్పుడైతే ఈ సిల్వర్ డిమాండ్ పెరగడం జరిగిందో, యూసేజ్ పెరిగిందో, ప్రొడక్షన్ పెరిగిందో, సప్లై తగ్గిపోయిందో, ఇన్వెంటరీస్ నిల్వలు తగ్గిపోయినాయో కాపర్ ప్రత్యామ్నాయంగా వాడుతున్నారని చెప్పడం జరిగింది. మనం ఎప్పుడో నెల కిందటే చెప్పినాం. ఈ రోజు ఆ టైం హై రావడం జరిగింది కాపరు. ఈ కాపర్ ఏదైతే ఉందో ఇప్పుడు అంటే ప్రపంచవ్యాప్తంగా నిల్వలు తగ్గిపోతాయి అనేది ఆటోమేటిక్ వచ్చేసింది. ఆటోమేటిక్గా డేటా అంటారు దాన్ని. అంటే ఇన్వెంటరీస్ నిల్వలు ఎప్పుడైతే తగ్గిపోతాయో ఆటోమేటిక్గా ఈ డిమాండ్కి తగ్గగా ప్రొడక్షన్, సప్లై, యూసేజ్ అలానే ఉంది, డిమాండ్ అలానే ఉంది. కానీ ప్రొడక్షన్ తగ్గిపోయింది, నిల్వలు తగ్గిపోయినాయి. ఆటోమేటిక్గా ఉన్న నిల్వలు ఏవైతే ఉన్నాయో అన్ని తగ్గిపోతే ఆటోమేటిక్గా 2026లో కాపర్ ఇంకా డిమాండ్ అయ్యే అవకాశం కనబడుతుంది. గోల్డ్, సిల్వర్ కూడా పెరుగుతుంది. మెయిన్ వీటన్నిటికంటే కూడా మెయిన్ రీజన్ వెనిజులా గొడవలతోటి మనకి గోల్డ్, సిల్వర్ బాగా పెరగడం జరిగింది. కాపర్ ఇవాళ ఆల్ టైమ్ హై వెళ్ళడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా అంటే అవేర్నెస్ వచ్చేసింది ఒక్కసారిగా. అంటే అంతకు ముందుకి మనం చెప్తూనే ఉన్నాం గోల్డ్, సిల్వర్. అయితే కాపర్ కి ఇంటర్నేషనల్ ఈటీఎఫ్ ఉంది, అది కొనుక్కోవచ్చు. ఇంటర్నేషనల్ ఈటీఎఫ్ అది ఇప్పుడు మన ఫోన్లో ఆ ఈటీఎఫ్ చెప్పడానికి వీలు కాదు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళు కాల్ చేస్తే ఆ ఈటీఎఫ్ అంటే సెపరేట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఇంటర్నేషనల్ ఈటీఎఫ్ ఏదైతే ఉందో దాన్ని మనము కొనుక్కోవచ్చు. అయితే అది కూడా ఆల్ టైమ్ హైలోనే ఉంది. బాటంకి వచ్చినప్పుడు కానీ, కరెక్షన్ వచ్చినప్పుడు కానీ, తగ్గినప్పుడు మాత్రమే కొనుక్కోవాలి. ఏది మన ఇంటర్నేషనల్ ఈటీఎఫ్, కాపర్ ఈటీఎఫ్. ఇప్పుడు గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్ అంటే మన మామూలుగా దొరికిపోతుంది. కానీ అది మనకి అంటే ఇంకో ఆర్టికల్ డాటా ప్రకారం, అంటే ప్రీవియస్ డాటా చూసుకుంటే లాస్ట్ 10 ఏళ్ళ నుంచి జనవరిలో ఖచ్చితంగా సిల్వర్ అండ్ గోల్డ్ క్రాష్ అయితే ఎవ్రీ ఇయర్లో అయితే కనిపించింది అనేసి ఒక ఆర్టికల్ ఉంది సార్. అంటే దాని గురించి ఏం చెప్తారు? ఓకే, అవన్నీ ఓకే. ఇప్పుడు థియరీకి, ప్రాక్టికల్ కి అంతకుముందు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి అనేది సంబంధం లేదు. ఎందుకోసం అంటున్నా అంటే ఎప్పుడైతే ఈ ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి అన్ని మారిపోయినాయి. ఒకప్పుడు ఈ సుంకాలు, టారిఫ్లు అంతగా లేవు. అమెరికా తోటి అన్ని ప్రపంచ దేశాల మిత్రత్వం ఉండేది. రష్యా, అమెరికా అంటే అప్పట్లో మీరు అన్నట్టు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పుకోవడానికి, వినడానికి బాగానే ఉంది. నా అభిప్రాయ ప్రకారం అయితే లేనే లేదు, క్వశ్చన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వారు, ఇప్పుడు తైవాన్ చైనా వారు, మన ఇజ్రాయెల్ గాజా వారు, మనం మొన్నటి వరకు ఇన్నాళ్ళు ఏం లేదు, పాకిస్తాన్ పహల్గాం గొడవ జరగటం, ఇటువంటి అన్ని కూడా అనిశ్చిత పరిస్థితులే. ఏ దేశానికి ఆ దేశం. ఇప్పుడు మళ్ళీ అమెరికా ఏం చెప్తుంది? వెనిజులా అయిపోలేదు, క్యూబా ఉంది, కొలంబియా ఉంది, మెక్సికో ఉంది అంటుంది. అంటే నెక్స్ట్ అంటే ఆయన ఇంకా ట్రంప్ ఇంకా చిన్న దేశాల మీద. వెనిజులాలో 10 పైసలు అనమాట లీటర్ పెట్రోల్. మరి ఇప్పుడు ఒక్కసారికి ఇన్ఫ్లేషన్ పెరగటం, ఆ అధ్యక్షుడిని ట్రంప్ వాళ్ళు తీసుకెళ్ళిపోవటం, అంటే వాళ్ళని బంధించి తీసుకెళ్ళిపోవటం, ఇవన్నీ అప్పట్లో జరగలేదు కదా. ఇంకొకటి ఇప్పుడు డిజిటల్ అంటే అవేర్నెస్ రావటం, ఒకటి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ అనమాట. 10 పైసలు అనేది ఇవాళ పేపర్లో అంటే ఇన్ఫర్మేషన్. అంటే అంత చీప్ ఉన్నటువంటి దేశము, అంత ఆర్థికంగా ఉన్నటువంటి దేశము ఒక్కసారిగా ఏం జరిగింది అనే దానికి చాలా ఉన్నాయి. అది ఇక దాన్ని ఏమంటే డ్రగ్స్ కి అలవాటు పడ్డారు, దాన్ని కంట్రోల్ చేయడం కోసం అని ఒక అపవాదం అనుకోండి. అపవాదో నిజమో మనకు తెలియదు. ఓకే, ట్రంప్ అనడం అయితే అదే అనమాట. ఆ డ్రగ్స్ గురించి అనేది వాళ్ళు ఆ అధ్యక్షుడిని అరెస్ట్ చేయటం, ఆ దేశాన్ని ఆక్రమించుకోవటం. ఇంకా అదే కాదు, వేరే దేశాలు కూడా ఉన్నాయి 3. ఇప్పుడు మనం అనుకున్నటువంటి మెక్సికో, క్యూబా, కొలంబియా. అయితే ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో రాబోయేలో తెలియదు మనకి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు తగ్గుద్ది అనేది లేదు.
ఇవాళ మార్కెట్లు అంటే ఇది మనం ఆలోచించేది. ఇక మన షేర్ మార్కెట్కి వచ్చేటప్పటికి మార్కెట్ మాత్రం ఫాల్ ఉంది. ఎందుకు ఫాల్ ఉంది అంటే రిలయన్స్ మీద ఒక ఎలిగేషన్ రావడం జరిగింది. ఏదైతే బ్లూంబెర్గ్ వాళ్ళు రష్యా నుంచి చమురుని రిలయన్స్ వాళ్ళు తీసుకుంటారు అనేది, అది అంతకుముందు నుంచే ఉంది వార్త. ఇవాళ అనౌన్స్ చేయడం జరిగింది, ఇవాళ వాళ్ళు ఖండించడం జరిగింది. అది రిలయన్స్ ఏదైతే ఉన్నదో అంబానీ, మేము అట్లేం లేదు, మా దగ్గరే మా ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది జనరల్ గా మనకి ఈరోజు పెద్దగా మార్కెట్ ఇప్పుడు 465 పాయింట్లు మైనస్ లో ఉంది బిఎస్సి సెన్సెక్స్. అంటే ఒక 80 పాయింట్లు రికవరీ అయింది. ఓవరాల్ ఇప్పుడున్న స్ట్రాటజీ ప్రకారం 2026లో గోల్డ్, సిల్వర్, కాపర్ అంటే మీ అనుభవం ప్రకారము ఎందులో ఇన్వెస్ట్ చేస్తే, అంటే ఈటీఎఫ్లు కానీ ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ సార్? కాపరే. ఇక గోల్డ్ సిల్వర్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, కొంచెం ఎక్కువ షేర్ దీనికి ఇవ్వాలి. ఇంకోటి లెడ్ ఒకటి ఉంటుంది, లెడ్ కూడా మంచి పని చేస్తుంది. ఎందుకు అంటున్నా అంటే ఈ లిథియం బ్యాటరీలు మన సెల్ ఫోన్ లో వాడేదానికి లెడ్డే వాడతాం. అందుకని లెడ్ కూడా రాబోయే రోజుల్లో 2026లో మంచి డిమాండ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాపర్ అయితే మళ్ళీ గ్రోత్. ఇప్పుడు మనం అంతకుముందు మీరు ఒకసారి గతం అంటే ఒక 1 మంత్ బ్యాక్ అనుకోండి, ఒకసారి మనము గోల్డ్ సిల్వర్ పెరిగినప్పుడు మన కాపర్ రాబోయే రోజుల్లో వస్తుంది అంటే ఏ షేర్లు పెరుగుతాయి అంటే కూడా చెప్పడం జరిగింది. హిందుస్థాన్ కాపర్ ఒకటి కొనుక్కోవచ్చైనా. మనం అప్పటి వీడియో ఇప్పుడు వీడియో ఒకసారి తీసి చూస్తే ఎంత పర్సెంటేజ్ పెరిగిందో చాలా అనమాట. అంటే ఇది కాపర్ మళ్ళీ ఈ రోజు కూడా ఆ టైం హై పోవడం జరిగింది. రాబోయే రోజుల్లో లెడ్ కూడా డిమాండ్ వస్తుంది, కాకపోతే టెక్నికల్ చూసుకొని ఎంటర్ అవ్వాలి. లెడ్ కి రిలేటెడ్ ఏవైతున్నాయో హెచ్ఈజీ అని ఒకటి ఉంటుంది, అది ఒకటి, గ్రాఫైట్ అని ఒకటి ఉంటుంది. ఆ 2 షేర్లు లెడ్ కి రిలేటెడ్ అనమాట. అంటే ఇది లెడ్ ఎంసెక్స్ ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అవుతుంటది. మన ఈక్విటీలో షేర్ ట్రేడ్ అయ్యేది మాత్రం హెచ్ఈజీ ఒకటి, గ్రాఫైట్ ఒకటి. ఆ 2 కనుక తగినప్పుడల్లా కొనుక్కుంటే ఈ సెల్ ఫోన్ లో వాడేటటువంటి లిథియం బ్యాటరీలు ఏవైతున్నాయో అవి లెడ్ తోటి అనమాట. సిల్వర్ డిమాండ్ ఉంటూనే ఉంటది, గోల్డ్ డిమాండ్ ఉంటూనే ఉంటది. ఎందుకు ఉంటది అంటే ఈ ట్రంప్ సుంకాలు, టారిఫ్లు, ఈ వెనిజులాలు, ఈ గొడవలన్నీ సర్దు మనిగితే తప్ప గోల్డ్ సిల్వర్ పడే అవకాశాలే కనపడట్లేవు 2026లో. ఈ రెండింటిని లీడ్ చేసేది కాపర్ అన్నమాట. ఇంకా మన పని ఏంటిదంటే ఎంతసేపటికి ఈ అనిశ్చిత పరిస్థితులు, మన షేర్ మార్కెట్ లో కూడా అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయి. అయినా కానీ అక్కడ మార్కెట్లు పెరుగుతున్నాయి, ఇంటర్నేషనల్ మార్కెట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు మన మార్కెట్లు కూడా రోజు ఒక మాదిరి ఉంటుంది. ఎందుకుంటది అంటే వాళ్ళ మంగళవారం వీక్లీ సెటిల్మెంట్ నిఫ్టీ అంటారు, రేపు బుధవారం వచ్చేటప్పటికి ఎన్ఎస్సి సెన్సెక్స్ అదే ఎన్ఎస్సి నిఫ్టీ ఓపెనింగ్ డే అంటారు, మళ్ళీ గురువారం రాగానే బిఎస్సి సెన్సెక్స్ క్లోజింగ్ డే అంటారు, శుక్రవారం ఓపెనింగ్ డే అంటారు, మండే ఒక రోజు మామూలు ఉంటుంది. అంటే ఉన్న 5 రోజుల్లో 4 రోజులు ఒకటి ఓపెనింగ్, ఒకటి క్లోజింగ్. అంటే ఒక రోజు పెరిగింది అనుకోండి షార్ట్ కవరింగ్ అంటారు, పడింది అనుకోండి ప్రాఫిట్ బుకింగ్ అంటారు. ఇదే పనిగా అంటే ఎవరికి వాళ్ళు ఈ రోజుకి ఆ రోజు ఇంట్రాడే కానీ ఒక 1 or 2 days పొజిషన్ చూసుకొని చేసే వాళ్ళకి ఓకే. లేదు బాటంకి వచ్చినప్పుడు వాల్యూ ఉన్న స్టాక్స్ కొనుక్కొని మళ్ళీ మార్కెట్ పెరిగిన రోజు ఎగ్జిట్ అవ్వాలి. మార్కెట్ పెరిగిన రోజు అన్ని పచ్చకుంటాయి, అప్పుడు పెరిగినప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలి. బాటంకి వచ్చినప్పుడు వాల్యూ ఉన్న స్టాక్స్ కొనుక్కోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.